టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డిపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జనసేన సభ్యత్వం నమోదు కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డూలో వైవి సుబ్బారెడ్డి ఎంత సంపాదించుకున్నారో తనకు తెలియదని, మిగతా విషయాల్లో చాలా సంపాదించుకున్నారని ఆరోపించారు. సుబ్బారెడ్డిని జైల్లో వేస్తే సంతోషించే మొదటి వ్యక్తి తానే అని బాలినేని హాట్ కామెంట్స్ చేశారు. ఒంగోలు నియోజకవర్గంలో తాను 7 సార్లు పోటీ చేసి 2 సార్లు ఓడిపోయానని తెలిపారు. ఆ 2 సార్లు కూటమి బలంగా ఉండడం వల్లే ఓటమి పాలయ్యానని వివరించారు. ఎన్నికల తర్వాత తాను జనసేనలో చేరానని తెలిపారు. కూటమి పార్టీలో ఉన్న తనపై పలు ఆరోపణలు వచ్చాయని, తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాలని సీఎం చంద్రబాబును కోరానని గుర్తు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో డ్వాక్రా గ్రూపుల్లో నగదు కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీలో డ్వాక్రా మహిళల నగదు కాజేసిన వారి పేర్లు బయటపెట్టాలని శ్రీనివాసరెడ్డి కోరారు. తన కొడుకుపై అసత్య ఆరోపణలు చేసి తనను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని బాలినేని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. మా సోదరులు సోదరులు మన కార్పొరేటర్ అందరికి కూడా మొదలుగా కూర్చున్నటువంటి జనసేన నాయకులకి, అలాగే ఇన్ఛార్జ్ అయినటువంటి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి జనసేన నాయకులకి, కార్యకర్తలకి, నాయకులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తుంటా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం కారణం మీ అందరికీ తెలుసు. మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పార్టీ సభ్యత్వం చేయాలని చెప్పి ఆయన్ని రాష్ట్రం మొత్తం కూడా పార్టీ సభ్యత్వం చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఆయన ఆదేశానుసారం మరి ఈరోజు ఇక్కడ ఒంగోలు వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నా. మరి పవన్ కళ్యాణ్ గారు సభ్యత్వ కార్యక్రమంలో మీ అందరికీ తెలుసు, మరి ఆయన చేసినటువంటి సభ్యత్వ రాష్ట్ర చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ రావటం, వాళ్ళకి 5 లక్షలు చెక్కులు ఇవ్వటం, ఈ సభ్యత్వంలో ఎవరు చనిపోయిన వాళ్ళకి అలా అందించడం జరిగింది. మరి ఇవన్నీ కూడా లాస్ట్ టైం జరిగినటువంటి సభ్యత్వం కంటే ఈ సంవత్సరం మరి డబల్ చేయాలని చెప్పి కూడా మన జనసేన నాయకులని కోరుకుంటా ఉన్నాం. ఈ స్వభావంగా తెలియజేసుకుంటా ఉన్నాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, సభ్యత్వం ఎవరైతే ఎక్కువ చేస్తారో, ఎక్కడైతే జనసేన సభ్యత్వం ఇక్కడ జరుగుతుందో, కార్పొరేటర్లు కానీ, కార్పొరేషన్ కానీ, పంచాయతీలు కానీ, ఎంపీటీసీలు కానీ, ఇవన్నీ కూడా ఎక్కడైతే ఎక్కువ సభ్యత్వం జరుగుతుందో అక్కడ డెఫినెట్గా జనసేన పార్టీకి అక్కడ సీట్ ఇచ్చేదానికి నా వంతు నేను అడ్డం తిరిగిన కూడా ప్రయత్నం చేస్తాను. నేను మొదటి నుంచి కూడా కార్యకర్తల కోసం పనిచేశాను. కార్యకర్తలే నాకు ముందుగా నాకు దైవంగా భావించే పరిస్థితి అన్న కూడా ప్రభావం చేస్తున్నాను. వైసీపీలో ఉన్నా కూడా ఇప్పుడు జనసేన ఉన్నప్పుడు కూడా కార్యకర్తలు లేకపోతే మనుగడ ఉండదని కూడా అందరూ కూడా గుర్తుంచుకోవాలని కూడా నేను సభాగా చేసుకుంటా ఉన్నాను. కార్యకర్తల కోసం ఎంత దాకైనా పోరాటం చేస్తానని కూడా ఈ సభాగా తెలియజేసుకుంటా. మరి ముఖ్యంగా జనసేన పార్టీ అంటే కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తా ఉన్నారు, జనసేన పార్టీ అంటే ప్రశ్నించే పార్టీ అని చెప్పి జనసేన మన కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆయన అడుగుదారులోనే నడుచుకుంటూ ఎక్కడ తప్పు జరిగినా ప్రశ్నించేదానికి సిద్ధంగా ఉంటాను అని చెప్పి కూడా ఈ సభ తెలియజేస్తుంటా ఉన్నా. కొంతమంది మాట్లాడతారు,
కొన్ని మీడియాలు కూడా మాట్లాడతారు, కొన్ని మీడియాలు కూడా రకరకాలుగా చెప్తుంటారు. బాలినేని గారు జనసేనలో ఎందుకు చేరారు అంటే ఆయన అధికారం ఉన్నప్పుడు తప్పులు చేశారేమో, ఆ తప్పులు ఆ తప్పులు కాపాడుకునే దానికోసం జనసేన నీడలో చేరాడని చెప్పి మాట్లాడతారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, లాస్ట్ 5 yearsలో ఎక్కడ తప్పు జరిగినా నేను ఆ రోజే చంద్రబాబు లెటర్ రాశా, నేను కానీ మా అబ్బాయి కానీ నేను తప్పు చేస్తుంటే మేము దేనికైనా శిక్షపై సిద్ధంగా ఉంటాను అని చెప్పడం జరిగింది. అదే మాట మీద పట్టుబడి ఉంటాను. నేను జనసేన పార్టీలో చేరింది కళ్యాణ్ గారు నా మీద చూపించినటువంటి నేను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు కూడా నన్ను గురించి మంచిగా మాట్లాడేవాడు మన కళ్యాణ్ గారు. ఆయన చూసి ఆయన మనస్తత్వం చూసి నేను పార్టీలో చేరాను తప్ప నేనేదో పదవులు పొందాలని పార్టీ మారి పదవులు చేయాలని చెప్పి ఉద్దేశం నాకు ఏం లేదు. నేను ఒకటే కోరుకుంటా, పదవులు రాకపోయినా నాకేం ఇబ్బంది లేదు, కానీ కార్యకర్తలకు సహాయం చేసే కార్యక్రమాన్ని నా చేత చేపిస్తే చాలు, అందుకంటే ఏం అవసరం లేదు. నేను చూశాను, పోయిన టర్మ్లో అధికారులు ఉన్నప్పుడు ఎన్నో మానసిక శోభలు కూడా అనుభవించాను. ఏదే కానీ మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మనస్ఫూర్తిగా అందరూ కూడా మెంబర్షిప్ని ప్రజల్లోకి తీసుకుపోయి మెంబర్షిప్ డ్రైవ్ బాగా చేయాలని చెప్పి నేను మరీ కోరుకుంటా ఉన్నా. ఖచ్చితంగా ఇది ఒకటైతే చెప్తా ఉన్నా, ఎక్కడ మెంబర్షిప్ ఎక్కువ జరుగుతుందో అక్కడ వాటికి తప్పకుండా ప్రాధాన్యత ఇచ్చే దానికోసం నా వంతు ఇది అందరూ ఇదివరకు చాలా మంది చెప్పుకుంటూ కానీ నేను మటుకి పోరాటం చేసేదానికి సిద్ధంగా ఉంటానని కూడా మన వాళ్ళకి జనసేన వాళ్ళకి ఇచ్చేదానికి టికెట్ ఇచ్చేదానికి నేను తప్పకుండా ప్రాధాన్యత ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి జిల్లా నుంచి వచ్చినటువంటి జనసేన నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముందు పార్టీ అభివృద్ధి చేసే దానికోసం మన నాయకుడు ఇందాక వంశీ గారు చెప్పారు, మన నాయకుడిని ముందు ఇంకా మంచి పదవులు చూసేదానికి మనం అందరం కూడా గట్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. మన నాయకుడు మంచి చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మొన్న ఈ మధ్య ఒంగోలు వచ్చినప్పుడు నేను మీడియాలో ఈ లడ్డు విషయంలో నేను ఒకటే చెప్పాను, అది చైర్మన్ గారు కూడా ఒప్పుకున్నాడు కల్తీ జరిగిందని, మరి నాకు సంబంధం లేదని చెప్తున్నాడు అని అంటే దానికి ఏమి చెప్తారు, ఆయన బాగుంది కదా మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు, మళ్ళీ ఏమన్నా వైసీపీ పోతాడేమో అని చెప్పి ఒక మీడియా ఏ ఎండగా గుర్తుతాడు అన్నట్టుగా ఒక మీడియా ప్రచారం చేసింది. అంటే ఒక ప్రజల్లో ఉన్నటువంటి మనోభావాలు తెలియజేస్తే ఆ రకంగా వక్రీకరించడం అనేది కరెక్ట్ కాదని చెప్పి ఆ మీడియా వాళ్ళు ఎవరైతే ఆ మీడియాలో వేశారో వాళ్ళకి తెలియజేసుకుంటా ఉన్నా. ఎప్పుడు కూడా ప్రజల మనోభావాన్ని చూసి రాజకీయం చేయాలి తప్ప వేరే ఉద్దేశం కాదని ఉద్దేశంతో చెప్పాను తప్ప వేరేది కాదు. నేను మాట్లాడిన తర్వాత చాలా మంది పెద్దలు ఉండేవాళ్ళు అరుణ్ కుమార్ కానీ చాలా మంది కూడా ఇదే మాట్లాడారు, ఏమనుంటే సిబిఐ వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి, అంతేగాని పొద్దుగూరు వెంకటేశ్వర గురించి మనోభావాలు దెబ్బతింటున్నాయి ఎక్కువ మాట్లాడకూడదు అని చాలా మంది పెద్దలు కూడా చెప్పారు. ప్రజల మనోభావాన్ని మనం గుర్తించాల్సిన అవసరం కూడా ఉందని కూడా తెలియజేసుకుంటూ, అంతేగాని సుబ్బారెడ్డి బాగుంది కాబట్టి యూటర్న్ తీసుకున్నాడు మళ్ళీ ఏదో అవుతాడని అన్నాడు. ఈ లడ్డు విషయం అయితే నాకు తెలియదు, కానీ మిగతా విషయాలు చాలా సంపాదించుకున్నాడు. ఆయన లోపలేస్తే అట్లాంటి విషయాల్లో లోపలేస్తే సంతోషిస్తాడు మొదటి వాడిని అనుకుంటున్నాను. ఇట్లాంటి విషయాలు ఏదైనా కానీ నేను ఎప్పుడు కూడా ఏది దాచుకోను, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. అది తప్పో ఒప్పోగా నాకు తెలియదు, కానీ నాకు ప్రజల్లో జరుగుతున్న విషయాలు మటుకి నాయకులు తెలియజేస్తారు. వాళ్ళు
ఇంటే ఇన్నారు నిలబడి నేను మటుకి ఓపెన్ అంతే, ఓపెన్ స్పోకెన్ అంతే నాది. నేను అంటే మాట్లాడతాను. నన్ను ఒంగోలులో నా సామాజిక వర్గం తక్కువనా కూడా కంటిన్యూగా 4 సార్లు గెలిచారు. 4 సార్లు కంటిన్యూ గెలిపించారు. నేను 7 సార్లు పోటీ చేస్తే 5 సార్లు గెలిచాను. ఆ 2 సార్లు కూడా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు. 2 సార్లు కూడా కూటమి ఉండబట్టే ఓడిపోయారు తప్ప సింగిల్గా ఎప్పుడు ఎవరు నా మీద గెలవలేదు. అదే గొప్పతనం కాదు. ప్రజలు నా మీద చూపించినట్టు ఆదరవాళ్ళు కూడా ఎప్పుడు కూడా నా దగ్గరికి వచ్చిన వాడిని ఏమన్నా సహాయం చేసేదానికి నేను ఏదో ఒకటి వాళ్ళని సంతృప్తి పెట్టి పంపించాను తప్ప ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టిన దాఖలా లేవు. మరి ఇందాక గొర్రెపాటి శ్రీనివాసరావు గారు అన్నారు, కేసులు జనసేన మీద టీడీపీ మీద 86 కేసులు పెట్టారని ఒకే రకంగా మాట్లాడుతున్నారు. నేను కనుక ఒక్క కేసు జనసేన మీద పెట్టుంటే చూపించండి. 86 ఉన్నారు కదా, 86 మళ్ళీ ఒక్క కేసు చూపించండి అడుగుతా ఉన్నా. అదే టీడీపీ వాళ్ళ మీద కూడా ఎలక్షన్లో, ఎమ్మెల్సీ ఎలక్షన్లో, జనరల్ ఎలక్షన్లో గొడవలు జరుగుతాయి, పార్టీలకు సంబంధించిన గొడవలు జరుగుతాయి. అప్పుడు వాళ్ళ మీద కేసు పెడతారు, మా మీద కేసు పెడతారు. అవి తప్పితే ఇండివిజువల్గా ఒక్క కేసు నేను తెలుగుదేశం పార్టీ మీద కానీ జనసేన మీద పార్టీ మీద కానీ ఒక్క కేసు చూపించండి అంటే అక్కడ పోయి ఇట్లా చెప్తున్నారు, ఆయన జనసేన చేరాడు, మా మీద ఉంది కేసులు పెట్టారు. ఒక్క కేసు పెట్టారని చూపిస్తున్నాడు. ఇది అన్యాయం. నేను ఇంకా మీకు గుర్తుందో లేదో, ప్రజారాజ్యం ఎలక్షన్ అప్పుడు నా మీద ఆనంద్ పోటీ చేసినాడు. చాలామందికి తెలుసుంటుంది ఇక్కడ. ఎలక్షన్ అయిపోయింది, గెలిచాను నేను. మరుసటి రోజు, 2వ రోజు ఆనంద్ గారు వచ్చారు హైదరాబాద్. నాకు వచ్చి, సార్ గ్రానైట్ దాంట్లో డిస్ప్యూట్ ఉందండి, దాన్ని మీరు మాట్లాడి చేయాలా. 2 రోజులు ఆ పని చేసి పెట్టాను. న్యాయం ఉంది కాబట్టి. అంటే ఒక పార్టీ అని చూడలే, న్యాయం ఎక్కడుందో అక్కడ చేశాను. మరి ఏదైనా కానీ మనం ఇప్పుడు జనసేన పార్టీలో చేరిన దానికి మీరందరూ కూడా ఎక్కడ పోయినా కూడా పిఠాపురంలో మీరు బాగా మాట్లాడారండి కార్యకర్తల గురించి అన్నాడు. నేను చెప్పాను ఎప్పుడో, ఆ రోజు ఫస్ట్ మాట్లాడేటప్పుడు స్టార్టింగ్లో నాకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర్ గారు అన్న. జనం అంత జనసేన కదా, ఇష్టపడలా ఆ మాటకి. నేను ఉన్నది చెప్పాలి కదా, నేను రాజకీయంలో నాకు భిక్ష పెట్టింది రాజశేఖర్ గారు. ఆ మాట చెప్పాను, కింద వాళ్ళు ఇష్టపడిన తర్వాత నేను అన్నీ మాట్లాడిన తర్వాత హ్యాపీ అయిపోయాను. కానీ ఒకటే చెప్తా ఉన్నా, కార్యకర్తలు అనేది ముఖ్యం. ఈ రోజు కాదు, ఏ రోజు కాదు చెప్తాను. కళ్యాణ్ గారు కూడా చెప్తాను. ఖచ్చితంగా నా వరకు నేను మన జిల్లా వరకు కూడా నేను చేయగలుగుతాను. కానీ మిగతా సంగతి నియోజకవర్గ జనసేన పార్టీ ఈరోజు అయినటువంటి దేశవ్యాప్తంగా జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఉద్యమీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. జనసేన పార్టీ అధినేత క్లుప్తంగా జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఇప్పుడు నేను ఈ ప్రెస్ మీట్ సంబంధించి నేను మాట్లాడే మాటలు పార్టీకి సంబంధించింది కాదు, నా వ్యక్తిగతంగా నేను మాట్లాడుతూ ఉన్నా. ముందర అది మీరు ముందర అందరికి తెలియజేసుకుంటా ఉన్నా. వ్యక్తిగత కారణాలు కొన్ని ఉన్నాయి కాబట్టి మాట్లాడుతూ ఉన్నా. గత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత
నేను జనసేన పార్టీలో చేరటం జరిగింది. జనసేన అనేది కూటమికి సంబంధించిన కూటమిలో ఉంది కాబట్టి కూటమి వ్యక్తులు ఎవరు ఏం మాట్లాడినా కూటమి విషయంలో నైతిక బాధ్యత వహిస్తూ నేను ఎక్కడ కూడా కామెంట్ చేయకుండా నా గురించి ఎన్ని మాట్లాడినా కూడా ఎక్కడ కామెంట్ చేయడం జరగల. అప్పటికి నేను కూడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నా మీద ఆరోపణలు చేస్తుంటే నేను చాలా క్లియర్గా చెప్పాను. చంద్రబాబు గారికి కూడా లెటర్ రాశాను. ఏమండి ఈ రకంగా ఆరోపణలు చేస్తున్నారు, ఆ ఆరోపణలు కరెక్టా కాదా ఎంక్వైరీ పెట్టండి అని చెప్పడం జరిగింది. మరి అయినా కూడా అప్పుడప్పుడు వాళ్ళు మహానాడు మీటింగ్లో నా గురించి చెడుగా మాట్లాడారు. మొన్న ఆయన ఒక లెటర్ ఎవరో రాశారు, వాళ్ళకి సంబంధించిన మనిషే, వాళ్ళ ఇంట్లో తిరిగే మనిషే లెటర్ రాస్తే అది కూడా హైదరాబాద్లో ఉండి అక్కడ నేను రాపిచ్చాను అన్నట్టుగా మాట్లాడాడు, ప్రెస్లోనే మాట్లాడారు. అప్పటికి మెదకునున్నా. నేను అడుగుతా ఉన్నా, ఆ రాసిన వ్యక్తిని పట్టుకున్నారు, పట్టుకొని ఇంటికి తీసుకుపోయి అసలు నిజంగా ఆ రకంగా రాసిన వాళ్ళని ఎవరన్నా ఇంటికి తీసుకుపోతారా? ఇంటికి తీసుకుపోయి రాజీ చేసుకోవటం అనేది ఎక్కడైనా జరుగుతుందా? అంటే నువ్వు ఒప్పుకున్నట్ట, ఆ లెటర్ని నేను ఒప్పుకున్నట్ట నేను అడుగుతా ఉన్నాను. ఫస్ట్ ఇదంతా నా వ్యక్తిగతం చెప్తున్నాను, నా పార్టీకి సంబంధించింది కాదు. నేను అధికారులు ఉన్నప్పుడు డ్వాక్రా గ్రూపులకు సంబంధించి అదే మెహ్మాలో సంబంధించి అవినీతి జరిగింది. 100 కోట్లు దాదాపు తినేశారు. మా అబ్బాయి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి రకరకాలుగా ప్రచారం పెట్టి మొదలుపెట్టి పేపర్లు రాయించి ఇవన్నీ కూడా చేశారు. ఒక నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక వాళ్ళు లోన్లు తీసుకునే పేదవాళ్ళ డబ్బులు మేము తీసుకుంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకేది లేదు. ఎవరైనా పురుగుబడి చస్తారు. నేను చెప్తున్నానా, అప్పుడు మేము అధికారులు ఒక వైసీపీ ఉన్నప్పుడు జరిగినటువంటి డ్వాక్రా గ్రూప్లో జరిగినటువంటి అవినీతి ఎవరు చేశారో ఆ ఎదవల్ని బయట పెట్టండి. ఇప్పుడు మీకు అధికారం ఉంది, మన ఎంక్వైరీ చేశారు, ఆఫీసర్ల వరకే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు తప్ప ఈ ఎదవల గురించి ఎందుకు చర్యలు తీసుకోలేదు? వాళ్ళ పేర్లు ఎందుకు బయటకు రాలేదు? వాళ్ళ పేర్లు అప్పుడు వైసీపీలో జరిగినటువంటి వాళ్ళ పేర్లు ఇప్పుడు జరిగినటువంటి 1.5 ఇయర్లో జరిగినటువంటి ఈ మెప్మాలో జరిగినటువంటి అవినీతిని వాళ్ళు ఎవరు చేశారో వాళ్ళని బయట పెట్టాలి, వైసీపీలో జరిగినప్పుడు వాళ్ళని బయట పెట్టాలి. ఎంత మానసిక క్షోభ అనుభవించామంటే పేదవాళ్ళు, మా అబ్బాయి మీద ఎన్ని అక్రమాలుగా కావాలని మనుషులు పెట్టి మాట్లాడించడం, పేపర్లో రాయించడం ఎంత దుర్మార్గం అంటే నిజంగా ఒక్కటి నేను అడుగుతా ఉన్నా, మేమేమైనా తప్పు చేసుంటే ఎందుకు చూపిరు ఫలాని తప్పు అని నేను అడుగుతా ఉన్నా. అట్లా కాకుండా ఇట్లా ప్రచారం చేసి మానసిక శోభ, మా అబ్బాయి ఒక్కడే కొడుకు, నేను ఎంత మానసిక శోభ అనుభవించానో నాకు తెలుసు. ఇంత దుర్మార్గంగా చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఈ డ్వాక్రా వ్యాపారం ఎవరు చేశారో వైసీపీలో కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో కానీ కూటమి ప్రభుత్వంలో కానీ వాళ్ళ పేర్లు బయట పెట్టాలి, వాళ్ళ సంగతి తేలవాలి. ఇవన్నీ కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేను రిటర్న్గా లెటర్ ఇవ్వడం జరుగుతుంది. మా టైంలో
జరిగిన విషయం చెప్తున్నా. వైసీపీ కొంతమంది నాయకులు వచ్చి, సార్ ఇక్కడ బ్రాహ్మణ సైట్ ఉంది, ఉన్న విషయాలు చెప్తున్నానండి, బ్రాహ్మణ సైట్ ఉందండి, అది మేము కొన్నాము, మా దగ్గర కొన్నాము, మీరు దానికి ఎంఆర్ఓ చెప్పాలి అన్నారు. నేను ఎంఆర్ఓని పిలిచి, ఏంది అది క్లియరా కాదా, ఎంఆర్ఓని పిలిచి అడిగా, ఏంటి అది కరెక్టేనా వాళ్ళు అడుగుతుంది అంటే, అది కరెక్టే సార్ అని చెప్పన్నాడు. అయితే వాళ్ళు అడుగుతున్నారు చేయండి అని అన్నా. నేను ఉన్న విషయం ఏదైనా క్లియర్గా చెప్తున్నా. దానికి బ్రాహ్మణుల స్థలాలు కబ్జా చేస్తున్నాడు బాగానే, అంటే నన్నైతే నమ్మరని మా అబ్బాయి మీద బురద చల్లి గందరగోళం చేశారు. మరి ఇప్పుడు బ్రాహ్మణుల స్థలాల్లో ఒకటి జరిగిందన్నారు కదా, అంత చేశారు కదా. నేను ఈరోజు చెప్తున్నా, దాంతోపాటు 5-6 ఉన్నాయి. వాళ్ళు వచ్చి నన్ను అడిగితే నేను ఒప్పుకోలే, నాకు వద్దయ్యా ఇట్లాంటి పంట వద్దని చెప్పినా. ఇప్పుడు అవన్నీ ఎవరు కబ్జా చేస్తున్నారు ఒక్కసారి తెలియాలా. నేను ఇది కూడా చెప్తా ఉన్నా, లాస్ట్ టైం ఏదైతే బ్రాహ్మణుల సైటు వైసీపీ వాళ్ళు ఏదో తీసుకున్నారో ఆ సైట్ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయండి. నేను చెప్తా ఉన్నా, అది హ్యాండ్ ఓవర్ చేయండి. ఈ మిగతా అన్నీ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని దాని మీద ఎంక్వైరీ చేయాలా, ఎవరి కరెక్ట్ అయితే వాళ్ళు చేయాలా. నేను ల్యాండ్ విషయంలో ఇట్లా కొంతమంది ఏదో చేస్తున్నారని చెప్పి ఈ రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా సిట్ వేసిన మొదటి ఎమ్మెల్యే నేనే, గుర్తుపెట్టుకోండి. సొంత నియోజకవర్గంలో సిట్ వేశారు. సిట్ వేస్తే ఆ సిట్లో చాలామంది కంప్లైంట్స్ ఇచ్చారు. డిస్ప్యూట్స్ ఉన్నటువంటి ల్యాండ్లు ఉందమ్మా, డిస్ప్యూట్స్ ఉన్న ల్యాండ్ కంప్లైంట్లు ఇచ్చారు. ఆ కంప్లైంట్లు సంబంధించి ఆ సిట్లో ఎవరైతే కంప్లైంట్స్ ఇచ్చారో ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ ఉంటాయి, అవి ఇప్పుడు పరిష్కారం చేస్తున్నారు. ఇద్దరిని కూర్చోబెట్టి ఏ రకంగా పరిష్కారం చేస్తున్నారో నన్ను ఎంతమంది ఫోన్ చేసి, సార్ మీరు ఏంది మాట్లాడలేదని చెప్పి మాట్లాడుతున్నారు. నేను జనసేన పార్టీని నా ప్రశ్నించే పార్టీ ఇది, అందుకని ప్రశ్నిస్తున్నాను. ఐ వాంట్ మొత్తం మీద క్లారిటీ కావాలి. ప్రజల కోసం ఏమేం చేస్తా, ప్రజలు ఈరోజు భయపడుతూ ఉన్నారు. మాకు ఎక్కడ కబ్జా జరుగుతుందో ఇంకా చాలా ఉన్నాయి, ఏమేమి కబ్జా జరిగినాయో మొత్తం లిస్ట్ ఇస్తాను. మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇస్తాను. ఎందుకంటే మానసిక శోభ అనుభవించా. మళ్ళీ 1.5 సంవత్సరం నేను కామ్గా నేను హైదరాబాద్లో ఉంటే అప్పటికి నన్ను గెలుగుతానే ఉన్నారు. ఎందుకు నేను గెలిగించుకోవాలా, నేను ఎందుకు ఊరుకోవాలా, నేనేం తప్పు చేశాను. కాబట్టి తప్పు చేసిన వాళ్ళు బయటపడాలా. ఇంకా ఈ డ్వాక్రా కానీ ఇది కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఇసుక నేను చెప్తున్నాను, వైసీపీ పార్టీలో ఇసుక అనేది ఎక్కడైనా టచ్ చేసామా మేము? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పుణ్యాత్ముడు, ఆయన ఫ్రీగా ఇచ్చాడు, ఇసుక ఫ్రీ అని చెప్పన్నారు. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం లూటీ జరుగుతుంది ఇక్కడ? ఇది ఏం న్యాయం ఇది? నేను ఒకటే చెప్తా ఉన్నా, జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఎక్కడ ఏ ఇది జరిగినా, భూ కబ్జాలు కానీ ఏం జరిగినా కూడా ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి అండగా ఉంటాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఎన్ని పోరాటాలైనా, ఎంత ఎవరితోడైనా చేసేదానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు గ్రావెల్ కానీ ఇసుక కానీ ఎవరు చేస్తున్నారో ప్రజలకు ఒకసారి తెలియజేయాల. వెంచర్లు ఏం జరుగుతున్నాయి, బ్రాహ్మణ వెంచర్లు ఎవరు వేస్తున్నారు, ఎవరు తోలుతున్నారండి ఈ గ్రావెలు? ఎక్కడి నుంచి తోలుతున్నారండి? సరే, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మేము చేయకపోయినా మా మీద బురద చల్లారు. ఈరోజు ఇవన్నీ కూడా బయటపడాలి. ఏం జరుగుతున్నా కూడా ప్రజలు భయప్రాంతులు అవుతున్నారు. నేను అడుగుతా ఉన్నా, ట్రంక్ రోడ్ విషయం. లాస్ట్ టైం నేను ట్రంక్ రోడ్లో పోయి అడిగాను అందరినీ,
ఫుట్పాత్ వరకు అని కొడదామయ్యా, కొద్దిగా డెవలప్మెంట్ అవుతుంది అని అంటే చాలామంది వైఎస్ఎస్ సోదరులు అందరూ కూడా సార్ వద్దు సార్ మాకు జీవనోపాధి ఇది వద్దు సార్ అని అన్నారు. సరే ఈయన డెవలప్మెంట్ అని చెప్పి చేద్దాం అని చెప్పి అంటున్నాడు. నేను చెప్తున్నా నువ్వు డెవలప్మెంట్ చేసుకొని మీ ఎవరు కాదను, నీకు పడగొట్టి డెవలప్ చేస్తేనే డెవలప్మెంటు నేను చేస్తున్నానని చెప్పు, నువ్వు ఓకే నేను ఆ పని చేయలేకపోయా, ఓకే నువ్వు చేస్తానంటావు, కానీ వాళ్ళకి న్యాయం చేసి చేయి. కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది, వాళ్ళకి న్యాయం చేయండి, వాళ్ళు సంతృప్తి పరిచి చేయండి. దానికి అందరూ కూడా స్వాగతిస్తారు, వాళ్ళు కూడా స్వాగతిస్తారు. వాళ్ళకి న్యాయం చేయకుండా ఏదో చేద్దాం అనుకుంటే కూడా కరెక్ట్ కాదు. ఏమైనా కానీ ఇంకా ఉన్నాయి చాలా లిస్టు, మరి ఒకసారి అయిపోతే బాగుండదు. మళ్ళీ మాట్లాడతాను. నేను ప్రశ్నించే పార్టీ ఇది, నేను ప్రశ్నిస్తాను, కానీ ఇది పార్టీకి సంబంధం లేదు. నా పర్సనల్గా విషయంగా నాకు జరిగింది, నాకు ఈ రకంగా జరిగింది కాబట్టి నేను క్లియర్గా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటా ఉన్నా, దీని మీద ఎంక్వైరీ చేయించండి, డ్వాకా గ్రూప్ మీద ఎంక్వైరీ చేయించండి, ఈ కబ్జాలు జరుగుతున్నటువంటి ల్యాండ్స్ మీద ఎంక్వైరీ చేయించండి. అప్పుడు జరిగింది, ఇప్పుడు జరిగింది, రెండు కూడా. నేను అనేది ఇప్పుడు జరిగిందని చెప్పటం, వైఎస్ఆర్ పార్టీలో టైంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు, నేను మినిస్టర్ ఉన్నప్పుడు జరిగినటువంటి టైంలో జరిగినటువంటి వాటి కూడా ఎంక్వైరీ చేయండి, ఇప్పుడు ఎంక్వైరీ చేయండి. నేను మనస్ఫూర్తిగా చేతులెత్తి చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ఆయన కోరుకుంటా ఉన్నాను.